Welcome to JAIM online classes. Today, current affairs లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాలకు సంబంధించినటువంటి అంశాలు ఏం జరిగాయి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పోటీ పరీక్ష దృక్కోణంలో మన ఏ అంశాలని తీసుకుంటే మనకి పరీక్షల్లో అత్యంత ఉపయోగకరమైనటువంటి అంశాలను మాత్రమే ఇక్కడ మనము చర్చించడం, క్లాసులో వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో క్రమం తప్పకుండా ఈ వీడియో చూసేటటువంటి వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా లింక్ని షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనం ప్రతిరోజు ఇచ్చేటటువంటి ఈ కరెంట్ అఫైర్స్ని మీరు ఫాలో అప్ చేసినట్లయితే అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వచ్చేటటువంటి ఫారెస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కానీ, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కానీ, రెవెన్యూకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కానీ, గ్రూప్స్కి మరియు సెంట్రల్ ఎగ్జామ్స్ అయినటువంటి ఆర్ఆర్బి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇలాంటి ఎగ్జామ్స్కి దేనికైనా కానీ, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కానీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా కరెంట్ అఫైర్స్ పైన దృష్టి సారించాలి. ఇది ముఖ్యమైనటువంటి అంశం. సో ముందుగా మనం ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా నాటో 34వ సదస్సు 34th సమ్మిట్ మనకి నెదర్లాండ్స్ హేగ్స్లో జరిగింది. సో ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ సదస్సు ఎక్కడ జరిపారు, ఈ నాటో అంటే మీ నాటో అబ్రివేషన్, మళ్ళీ నాటో కంట్రీస్కి సంబంధించి ఇటీవల కాలంలో సివిల్స్ యూపీఎస్సీలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో నాటోకి సంబంధించి క్రింది వాటిలో నాటో సభ్య దేశం కానిదేది అనేటటువంటి ప్రశ్న అడగడం జరిగింది. సో ఈ విధంగా అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటివి, అంతర్జాతీయ సంస్థలు మరియు అంతర్జాతీయ కూటములు సంబంధించినటువంటి వాటిలో ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చి తీరేదానికి అవకాశం చాలా ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కూటమిలో ఇది ఒక సైనిక కూటమి. నాటో అనేది ఒక సైనిక కూటమి. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో కాబట్టి నాటో 34th సమ్మిట్, 34వ సమ్మిట్ అండి ఇది. సో ఇది ఎక్కడ జరిగింది అంటే హేగ్ పట్టణం. హేగ్ అనే పట్టణం మీరు ఇదే ఉంటారు, ద హేగ్, నెదర్లాండ్స్. ఇది ఈ పదం చెప్పగానే మీకు అంతర్జాతీయ న్యాయస్థానం కూడా మనకి ఇక్కడ ఉంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది కూడా మనకి చాలా వరకు ఇంపార్టెంట్. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఈ హేగ్ నెదర్లాండ్స్లో ఈ సమ్మిట్ అనేది జరిగింది. సో ఇది ఎందుకు జరిగింది అంటే, సో దీంతో తీసుకున్నాను మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి, ఈ సదస్సులో ఇంపార్టెంట్గా ఏం చెప్పారు అనే విషయాన్ని మనం ఇప్పుడు గుర్తుంచుకోవాలి. అంటే ఈ నాటోలో ఉన్నటువంటి సభ్య దేశాల యొక్క జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపిలో 5%, 5% రక్షణ, 5% రక్షణ మరియు భద్రత, రక్షణ మరియు భద్రతలకు రంగాలకి వెచ్చించాలి అని చెప్పారు. భద్రతా రంగాలకి వెచ్చించారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది ఎక్కడ జరిగింది అని. సో ఇప్పటి వరకు ఎన్ని సమ్మిట్లు జరిగాయి? 34 సమ్మిట్లు జరిగాయి. 34 సమ్మిట్స్. సో ఈ 34 సమ్మిట్స్లో మనకి ఇది ఎప్పుడు ఏర్పాటైంది అనే విషయాన్ని కానీ అడిగితే 1949వ సంవత్సరంలో ఈ నాటో ఏర్పాటైంది. 1949 నుంచి నాటో ఏర్పడినప్పటికీ ప్రతి సంవత్సరం ఈ నాటో సమ్మిట్ కన్నా జరిగినట్లయితే ఇప్పటి వరకు చాలా సమ్మిట్లు జరిగి ఉండాలి. ఇప్పుడు 34 సమ్మిట్లు జరిగాయి అనేటటువంటి డౌట్ మనకు రావచ్చు. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి సమ్మిట్లు అయితే 34 సమ్మిట్లు జరిగాయి.
అయితే 34వ సమ్మిట్లో తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే జీడిపిలో 5% రక్షణ భద్రతా రంగాలకు వెచ్చించాలి. ఇది ఎప్పుడు ఏర్పడిందన్నాము? 1949. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అనే క్వశ్చన్ కూడా స్టాక్ జీకేలో అడిగేదానికి అవకాశం ఉంది. ప్రధాన కార్యాలయం దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బ్రజెల్స్ బెల్జియంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇది ఏర్పడినప్పుడు ఎప్పుడైతే ఈ నాటో 1949లో ఏర్పడిందో అప్పుడు దీంట్లో సభ్య దేశాల సంఖ్య ఎంత అనేటటువంటి క్వశ్చన్ కూడా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది నాటో ప్రారంభంలో 12 సభ్య దేశాలు ఉన్నాయి. అట్ ప్రజెంట్ ఇప్పుడైతే 32 సభ్య దేశాలు అనేవి ఉన్నాయి. ప్రజెంట్ నాటోలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 32 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ 32వ సభ్య దేశం మీద కూడా అడగచ్చు. ఈ 32వ సభ్య దేశం స్వీడన్. స్వీడన్ ఎప్పుడు 32వ సభ్య దేశంగా చేరిందంటే 2024 సంవత్సరంలో చేరింది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ బిట్. ఎప్పుడు స్వీడన్ ఈ గ్రూప్లో చేరింది, నాటో గ్రూప్లో అంటే 2024 సంవత్సరంలో ఇది స్వీడన్ అనేది చేరింది. ప్రజెంట్ 32 సభ్య దేశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఉక్రెయిన్ కూడా నాటోలో సభ్యత్వాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. అది ఇంకా చేరలేదు. ఇది ఊరికే ప్రపోజల్ మాత్రమే. ఉక్రెయిన్ కూడా నాటోలో సభ్యత్వాన్ని కలిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ఈ సదస్సులో ఈ విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. కాబట్టి ఇంకా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఏదైనా దేశాలకి యుద్ధాలు కనుక వచ్చినట్లయితే ఈ నాటోలో ఉన్నటువంటి 32 సభ్య దేశాలన్నీ కూడా ఏకమయ్యి పాల్గొనేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ కూటమి యొక్క లక్ష్యాలు. అయితే ఇంకా ఎగ్జామినేషన్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ప్రస్తుత నాటో సెక్రటరీ జనరల్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత నాటో సెక్రటరీ జనరల్ అనేటటువంటి నాటో సెక్రటరీ జనరల్ అనేటటువంటి క్వశ్చన్ కూడా అడిగేదానికి అవకాశం ఉంది. దీని పేరు మార్క్ రొట్టె. సో మార్క్ రొట్టె ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తించుకోవాలి. కాబట్టి ఎన్నో సమిట్ ఎక్కడ? ఏగో నెదర్లాండ్స్, తర్వాత మనకి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో జీడిపిలో 5% రక్షణ భద్రత రంగాలకి వెచ్చించాలనే నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రధాన కార్యాలయం బ్రజెల్స్ బెల్జియంలో ఉంది. సో ఇది ప్రారంభంలో 12 సభ్య దేశాలు ఉండేటివి, ప్రస్తుతం 32 సభ్య దేశాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో మనకి స్వీడన్ అనేది సభ్య దేశంగా 32వ సభ్య దేశంగా చేరింది. ఇక ఉక్రెయిన్ కూడా ఇందులో సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని ఇటీవల జరిగినటువంటి సదస్సులో నిర్ణయించారు. ఇంకా అది చేరలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుత నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రొట్టె అనేటటువంటి విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇది ఈ నాటోకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత మనకి నిన్నటి రోజున మనకి కేంద్ర క్యాబినెట్ మీటింగ్ అనేది కూడా జరిగింది. కేంద్ర క్యాబినెట్ మీటింగ్. ఈ కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? కేంద్ర క్యాబినెట్ మీటింగ్. సో దీన్ని ఎగ్జామ్లో చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేంద్ర క్యాబినెట్కి సంబంధించి ఏ అంశాలు మనం చదువుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ ఎగ్జామ్లో మనకి ఏ అంశం అయితే ఉపయోగపడుతుందో ఆ విషయాన్ని ఇక్కడ మనం చర్చిస్తున్నాం. సో కేంద్ర క్యాబినెట్ మీట్లో ముఖ్యంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఏ అంశం మనకు వస్తుంది, దీనిపైన ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేదానికి 100% అవకాశం ఉంది. అది ఏంటి అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ క్యాబినెట్లో ఏం చేశారంటే సౌత్ ఏషియన్ రీజనల్ పొటాటో సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఫస్ట్ సౌత్ ఏషియన్ పొటాటో రీజనల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఏర్పాటు చేస్తారు అనేటటువంటి ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది కరెంట్ అఫైర్స్లో భాగంగా. ఇది ఎక్కడ చేస్తారంటే యూపీలోని ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా దగ్గర సింగానా అనే ప్లేస్లో సింగానా అనే ప్లేస్లో మీరు ఎక్కడైనా అడగచ్చు, ఆగ్రాలో అడగచ్చు, సింగానా అని ఇవ్వచ్చు, లేదా ఏ స్టేట్ అనేది కూడా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి సౌత్ ఏషియన్ పొటాటో రీజనల్ సెంటర్ని ఏర్పాటు చేయాలని ఈ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీన్ని తీసుకుంటూ ఎందుకు దీన్ని ఇక్కడ తీసుకున్నారంటే దీని లక్ష్యాలు ఏంటి అనేటటువంటి విషయాలు కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా పోషకాహారాన్ని పెంపొందించాలి. అంటే ఆహార భద్రత. మీకు అడుగుతాడు ఎందుకు, ఏ ఉద్దేశంతో దీన్ని తీసుకున్నారని. ఇది అందులో ఆప్షన్స్ మీకు ఈ విధంగా ఇవ్వచ్చు. ఆహార భద్రత పెంపొందించాలని, రైతులకి ఆదాయ మార్గాన్ని పెంచడం, రైతులకు ఆదాయం పెంచడం, అలాగనే మనకి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలని మెరుగుపరచడం, ఇంకా దీనిపైన దీనిపైన పరిశోధనలను నిర్వహించడం, ఇలాంటి అంశాలని నిర్ణయంగా తీసుకున్నారు. కాబట్టి ఆహార భద్రత, రైతుల ఆదాయం పెంచడం, ఉపాధి అవకాశాలు పెంపొందించడం, ఈ పరిశోధనలను అభివృద్ధి చేయడం అనేటటువంటి అంశాలను ఇందులో ముఖ్యంగా తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత ఇంకా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని అడుగుతారంటే ఇంటర్నేషనల్ పొటాటో కేంద్రం సెంటర్ ఎక్కడ ఉంది అనేటటువంటి క్వశ్చన్ కూడా మీకు అడిగేదానికి అవకాశం ఉంది. ఇది లిమా. ఎక్కడుంది? లిమా. ఇది పెరు దేశం, పెరు అనేటటువంటి కంట్రీలో ఉంది. ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. తర్వాత పొటాటోను పండించడంలో ఫస్ట్ ప్లేస్ ఏదని కూడా మీకు అడగచ్చు. పొటాటోను పండించడంలో ఫస్ట్ ప్లేస్ ఏ దేశం అని అడిగితే ఫస్ట్ ప్లేస్ వచ్చి చైనా. చైనా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగనే సెకండ్ ప్లేస్ భారత్, ఇండియా. ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒకటి సౌత్ ఏషియన్ పొటాటో రీజనల్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారని ఒకటి అడగచ్చు. తర్వాత ఇందులో తీసుకున్న నిర్ణయాలు ఎందుకు ఏర్పాటు చేశారో, దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆహార భద్రత, రైతులకు ఆదాయం పెంచడం, అలాగని ఉపాధి అవకాశాలు, పరిశోధనలను అభివృద్ధి చేయడం అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తించుకోవాలి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ ఎక్కడ ఉంది అనేటువంటి క్వశ్చన్ కూడా అడగచ్చు. ఇది లిమా, పెరు దేశంలో ఉంది అనే విషయాన్ని గుర్తించుకోవాలి. తర్వాత పొటాటోను పండించడంలో ప్రపంచంలో అత్యధికంగా పొటాటోను పండించేటటువంటి దేశం ఏది అంటే చైనా అని మీరు ఇక్కడ గుర్తించుకోవాలి. సెకండ్ ప్లేస్ భారత్ ఉంది. ప్రపంచంలో పొటాటోను పండించడంలో భారతదేశం ఏ స్థానంలో ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా మీకు మన స్టాండర్డ్ జీకేలోకి వెళ్ళినట్లయితే అగ్రికల్చర్కి సంబంధించిన అంశాల్లో మనకి చాలా వస్తాయి. ఏంటంటే గోధుమలు అత్యధికంగా పండించే రాష్ట్రం, చెరుకు అత్యధికంగా పండించే రాష్ట్రం, పత్తి అధికంగా పండించే రాష్ట్రం, కాఫీ అధికంగా పండించేటటువంటి రాష్ట్రం ఏది, పసుపు అధికంగా పండించేటటువంటి రాష్ట్రం ఏది. ఈ విధంగా మీకు రాష్ట్రాలు, దేశాలు, వీటిపైన మీకు అగ్రికల్చర్ అనేటటువంటి వ్యవసాయం అనేటువంటి చాప్టర్లో ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా జనరల్ స్టడీస్లో భాగంగా మనం ఇవి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ టాపిక్ నుంచి మనకు జనరల్గా ఏ విధంగా నేను స్టాండర్డ్ జీకే పరంగా కానీ, కరెంట్ అఫైర్స్ పరంగా, వార్తల్లో వచ్చేటువంటి అంశాల పరంగా కానీ ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చేదానికి అవకాశం ఉంది. సో తర్వాత అంశం మనకి తర్వాత వచ్చిన వార్తల్లో వచ్చినటువంటి ఇంకొక అంశం ఏంటంటే మనకి భారత ఎగుమతులలో కాఫీ భారీ అభివృద్ధి అనేటటువంటి న్యూస్ మనం విన్నాం. కాఫీ భారీ అభివృద్ధి.
సో ఈ విషయం పరంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 2025-26వ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులలో 25% అభివృద్ధి సాధించింది అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తించాలి. తర్వాత అదే 2024-25 సంవత్సరంలో 40% ఎగుమతుల్లో వృద్ధి సాధించింది. అలాగనే 2024-25 సంవత్సరంలో ఎగుమతులు ఎంత శాతము ఎగుమతులు $1803 మిలియన్ ఎగుమతులు జరిగాయి అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత కాఫీ ప్రొడక్షన్లో ఇండియా ఏ స్థానంలో ఉందని కూడా అడగచ్చు. కాఫీ ఉత్పత్తిలో ఇండియా స్థానం ఏంటి? కాఫీ ఉత్పత్తిలో ఇండియా స్థానం 7th ప్లేస్. ఇండియా ఏ స్థానంలో ఉందంటే 7th ప్లేస్లో ఉంది కాఫీ ఉత్పత్తిలో. ఎక్స్పోర్ట్స్లో మనం 5th ప్లేస్లో ఉన్నాం. ఎగుమతుల్లో 5th ప్లేస్లో ఉన్నాం. ఎగుమతుల్లో మనం ఏ స్థానంలో ఉన్నాం అంటే 5వ స్థానంలో ఉన్నాం అనే విషయం ఇక్కడ గుర్తించాలి. అయితే భారతదేశంలో ఎలాంటి కాఫీ ఉత్పత్తులు జరుగుతున్నాయి, ఏ రకమైన కాఫీ ఉత్పత్తులు, ముఖ్యమైన రకాలు ఏంటంటే అరబికా, రాబిస్టిక్ అనేటటువంటి ఉత్పత్తులు భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. వీటికి జిఐ ట్యాగ్ కూడా లభించింది. జిఐ ట్యాగ్ ఏ ఉత్పత్తులకి కాఫీ పరంగా లభించాయి అనే విషయాన్ని మనం తీసుకున్నట్లయితే కూర్గ్ జిల్లా ఈ అరబికాకి లభించింది. అలాగనే మనకు చిక్మంగళూరు అరబికా కూడా జిఐ ట్యాగ్ లభించింది. అలాగనే అరకు వ్యాలీ కూడా అరబికా కూడా మనకు జిఐ ట్యాగ్ లభించింది. వయనాడ్ రాబిస్టికాకి జిఐ ట్యాగ్ లభించింది. సో ఈ విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత భారతదేశంలోని కాఫీని అత్యధికంగా ప్రొడ్యూస్ చేసేటటువంటి రాష్ట్రం కర్ణాటక. భారతదేశంలో అత్యధికంగా కాఫీని ఉత్పత్తి చేసేటటువంటి స్టేట్ ఏదంటే కర్ణాటక అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో అత్యధికంగా కాఫీని అభివృద్ధి చేసేటటువంటి దేశం ఏది అనేటటువంటి కోసం కూడా మీకు అడిగేదానికి అవకాశం ఉంది. ఫస్ట్ ప్లేస్ ఏమో బ్రెజిల్, అధికంగా కాఫీని ఉత్పత్తి చేస్తుంది. రెండవదేమో వియత్నాం, మూడవదేమో కొలంబియా. ఈ విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. సో ఇండియా ఏమో 7th ప్లేస్లో ఉంది ప్రొడ్యూసర్లో, ఎక్స్పోర్ట్స్లో మాత్రం 5th ప్లేస్లో ఉంది. ఇండియాలో కాఫీని అధికంగా పండించేటటువంటి రాష్ట్రం కర్ణాటక. సో ప్రపంచంలోనే అత్యధికంగా కాఫీని ఉత్పత్తి చేసే దేశం బ్రెజిల్, రెండవది వియత్నాం, మూడొచ్చి కొలంబియా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 25% జరిగాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఎగుమతుల విలువ ఏంటంటే ఎంతంటే $1803 మిలియన్ అనేటటువంటి $1803 మిలియన్ జరిగిందని చెప్పాలి. కాఫీ ఉత్పత్తులు ఇండియా ఇది ఉంది. తర్వాత ఏ రకాల అరబిస్టికా అనేటటువంటి ఉన్నాయి. జిఐ ట్యాగ్ పొందినటువంటి రకాలు ఏంటి, ఎక్కడెక్కడంటే కూర్గ్ అరబికా రకం, అలాగనే చిక్మంగళూరు అరబికా రకం, అరకు వ్యాలీ అరబికా రకం, వయనాడ్లోని రాబిస్టికా రకం అనేటివి జిఐ ట్యాగ్ పొందాయనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ క్లాస్ తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.